మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ జీవించుంది. ఆత్మ జీవించటమే కాదు, బ్రతికున్న వారితో మాట్లాడుద్ది. బ్రతికున్న వారు చనిపోయిన వారితో సంప్రదించవచ్చు అని బోధిస్తున్నారు. తర్వాత కొంతమంది ఏం బోధిస్తున్నారంటే, శిలువ మీద దొంగ చనిపోయినప్పుడు ఆ రోజే పరదేశంలోకి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడని బోధిస్తున్నారు. ఈరోజు మానవుడు ఎందుకు చనిపోవాలి? మొట్టమొదటి రోజే మనం నేర్చుకున్నాం, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చి జీతము మరణం. అయితే ఆదిలో సాతానుడు పాము రూపంలో వచ్చి ఆ స్త్రీతో అన్నటువంటి మాట 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయంలో 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం, అందుకు సర్పము మీరు చావనే చావరు. దేవుడు ఆదాములకు ఏం చెప్పాడంటే, ఈ వనములో ఉన్నటువంటి మంచి చెట్లు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు, మీరు తినుదినమున నిత్యంగా చచ్చిపోతారు అని చెప్పాడు. కానీ సాతాను ఏం చెప్పాడు? మీరు చావనే చావరు అన్నాడు. అది అబద్ధమా నిజమా? అది అబద్ధం. ఈరోజు మానవుడు నమ్మేది ఏంటంటే, అన్యమతస్థులు నమ్మేది ఏంటంటే, ఆత్మకు చావు లేదు. మనిషి చనిపోయినా సరే ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. మనుషులకి కళ్ళలో కనపడతావు, మనుషులతో మాట్లాడతారు అని నమ్ముతారు. కానీ బైబిల్ ఏం చెబుతుందో మనం చూద్దాం. ఎందుకంటే ఆఖరి రోజుల్లో సాతానుడు మెరుపుదూత ఆకారంలో వచ్చి చనిపోయినటువంటి ప్రియుల రూపంలో వచ్చి బ్రతికున్న వారితో మాట్లాడతారు. ఇటువంటి చనిపోయినటువంటి వారి ఆత్మలు బ్రతికున్న వారితో మాట్లాడటం అనేది ఇంగ్లీషులో, బాలీవుడ్లో, హాలీవుడ్లో, అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్లో చాలా సినిమాలు తీస్తారు. ఆ సినిమాలకి డబ్బు ఎక్కువ వచ్చింది, అంత కల్పన. ఆ సినిమాల వెనకాల డైరెక్షన్ ఎవరో తెలుసా? సాతానుడు. దయ్యాల మీద, భూతాల మీద మనుషుల యొక్క ఆత్మలు ఉన్నాయని మనుషుల్ని నమ్మించడానికి సినిమాలు తీసి డబ్బులు చేసుకుంటున్నారు. కానీ అదంతా కూడా మోసం, అబద్ధం. బైబిల్ ఏమి సత్యాన్ని బోధిస్తుంది? సాతాను మీరు చావనే చావనన్నారు. కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని చెప్పాడో చూద్దాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఆదాముతో ఏం చెప్పాడు? ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటేవి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది మొండ తుప్పులను, గచ్చ పొదలను మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని దేవుడు ఏమని చెప్పించాడు? నీవు మన్నే కాబట్టి తిరిగి మొన్నైపోతావు. మొన్నయ్యడా లేదా? ఆదాము కుమారుడు షేతు మొన్నయ్యడా లేదా? ఆదాము యొక్క సంతానం, మన పితరులు, మన తాత ముత్తాతలు అందరూ మొన్నయ్య సమాధుల్లో ఉన్నారు. కానీ సాతాను చెప్పింది ఏంటంటే, మీరు చావనే చావు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? ఒకసారి మనం చూద్దాం. ప్రసంగి 12వ అధ్యాయము
7వ ప్రసంగి 12వ అధ్యాయము 7వ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? చనిపోయినటువంటి మనిషి ఎక్కడికి వెళ్తాడు? మొన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన ఆత్మ సంచరిస్తుందని చెప్పాడా, లేకపోతే దేవుని ఇచ్చినటువంటి ఆత్మ దేవుని ఎద్దకు వెళ్తుందని చెప్పాడా? ఆత్మ అనగా వేరే రూపం కాదు, సినిమాల్లో చూపించేటువంటి రూపాలు కాదు. ఆత్మ అనగా ప్రాణం. దేవుడు జీవాయు ఊదగా నరుడు జీవాత్మాయు. ఇది ప్రాణం. ఆత్మ అంటే ప్రాణం, వేరే రూపం కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మన్నైనది వెనుకటి వలనే మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్కకు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్. బాబు లైట్లు ఆపగలవా? ఒక్కసారి ఆపేసి మళ్ళీ ఆన్ చేయగలవా? చూడండి. ఆపు. ఇప్పుడు పవర్ ఎక్కడికి వెళ్ళింది? లైట్. ఇప్పుడు పవర్ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళింది. మళ్ళీ పిచ్చే బాబు, ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి వెళ్ళిందో అక్కడి నుంచే వచ్చింది. ప్రాణం ఎవరిచ్చారు? ఎవరు పోసారు? ఇది ఎక్కడికి వెళ్ళాలా? అంతే. లైట్ ఆపినప్పుడు పవర్ ఎక్కడికి వెళ్ళింది? సోర్స్కి వెళ్ళింది. ఎక్కడ సోర్స్ ఉందో అక్కడికి వెళ్ళింది. బైబిల్లో ఆత్మ సంచరించుందని ఎక్కడ కూడా. తర్వాత చూద్దాం. ప్రసంగి 9వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుని యొక్క వాక్యము మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడనేది మనం చూద్దాం. బ్రతికి ఉన్న వారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలగదు. వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వాటికి ఎప్పుడూ ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతుని. మనం అందరికీ తెలుసు మనం చనిపోతాం ఒక రోజు అని. మనం చనిపోతాం తెలుసు, కానీ చనిపోయిన బైబిలే ఉంది, చనిపోయిన వారికి ఏమీ తెలియదు. చనిపోయినటువంటి వారికి ఏమీ తెలియదు. యేసు ప్రభుకి వర్తమానం వచ్చింది. ఏమైనా వర్తమానం వచ్చింది? లాజరు జబ్బును పడ్డాడని. ఆయన 4 రోజులు ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసినప్పుడు తర్వాత ఆయనకు వచ్చిన వర్తమానం ఏంటి? లాజరు చనిపోయాడని. లాజరు చనిపోయాడని వర్తమానం వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, లాజరు నిద్రించుతున్నాడు, మేల్కొల్పుదమునండి అన్నాడు. ఏమన్నాడు? లాజరు నిద్రించుతున్నాడు, మేల్కొల్పుదాం అంటే మరణాన్ని దేనికి పోల్చాడు యేసు ప్రభు? నిద్రకు పోల్చాడు. నిద్రలో 10 గంటలకి, ఇప్పుడు 10:30, 11 గంటలు పడుకుంటారు. తెల్లారు 6 గంటలకు 5 గంటలకు లెగుస్తారు. మధ్యలో ఏం జరిగింది మీకు అని తెలుసా? గురక పెట్టినోడు కూడా తెలియదు ఆయన గురక పెట్టాడు. ఆయన హాయిగా నిద్రపోతాడు, పక్కనోడు నిద్రపోడు. ఒకరోజు మేము క్రిస్మస్కి వెళ్ళామన్నా, క్యారల్ సింగింగ్కి. వినండి, ఒకరోజు మేము క్రిస్మస్కి వెళ్ళాం క్యారల్ సింగింగ్కి. ఆ ఇంట్లో ఆర్ఎస్పి రావు గారు ఇంట్లో, ఆ ఇంట్లో ఏసు పక్కన ఉన్నాడు. ఏసు పక్కన పంతులు ఉన్నాడు. ఆయన కోసం వెళ్ళాం క్యారల్ సింగింగ్కి వెళ్ళి క్రిస్మస్ పాటలు పాడుతుంటే ఎన్ని పాటలు పాడినారు ఆడేవి ఐడియా. ఆయన లేచి రాట్లా. ఆఖరికి ముసలు ఆయన వచ్చాడు, ఆర్ఎస్పి రావు గారు. ఆయన వచ్చాడు, బాబు
ఏంటి వచ్చారన్నారు. సార్ ఏసు పట్టణం గారి గురించి వచ్చాం సార్, ఆయన గొరగ పెడుతున్నాడు అయ్యా, మీ పాటలు ఆయన తినకూడదన్నాం. మేము కుర్రోళ్ళం అప్పుడు బాగా చిలిపితనంతో అన్నాం. ఆయన గొరగ పెడుతుంటే భార్య పక్కన నిద్రపోతుంది అన్నాం. ఆయన ఏమన్నాడు తెలుసా, ఆమె చెవుడయ్యా అన్నాడు. ఆమె చెవుడయ్యా అన్నాడు. అంటే ఒక మనిషి ఎంత గొరగబెట్టాడో తెలియదు, నిద్రలో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు, ఏమని కలవరిస్తాడో కూడా తెలియదు. అట్లాగే యేసు ప్రభు లాజరు నిద్రిస్తున్నాడు, మేలుకొల్పుదు రండి అంటే శిష్యులు అడిగారు, నిద్రించేవాడు లెగుస్తాడు కదా, మనం వెళ్ళి లేపాలా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళకి అర్థం కాలేదని లాజరు చనిపోయాడు అనే ఒక వ్యక్తిని 2 సందర్భాల్లో లేపలేదు. ఏంటో తెలుసా సందర్భాలు? నిద్రపోతున్నట్టు నటించేవాడిని ఎవడో లేపలేడు. ఒరే అంటే ఇడు తిరుగుతాడు, ఒరే అంటే అడు తిరుగుతాడు, మనం ఏం చెప్పుకున్నామో ఎన్ని వింటానే ఉంటాడు. నిద్రపోతున్నట్టే నటిస్తాడు, వాడిని ఎవడో లేపలేడు. రెండవ సందర్భం ఏంటో తెలుసా? చనిపోయిన వాళ్ళు ఎవరైనా లేపుతారు, ఎవరుగా. సో యేసు ప్రభు అన్నాడు, మేల్కొలుపుతూ రండి. యేసు ప్రభు మరణాన్ని నిద్రకి పోల్చాడు. బ్రతికిండి వారు తాము చతురని ఎరుగుదురు, చనిపోయిన వారు ఏమియో ఎరుగురు. వారు ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో వారికి ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు ఓ ప్రశ్న, చనిపోయిన వాళ్ళకి దయ్యాలు అవుతారు. అయ్యా గయ్యాళ్ళు అత్త చచ్చిపోయింది, దయ్యమయ్యి కోడలు ఏదిస్తున్నాను, నిజమేనా? నిజమేనా? వినండి. పొందూరు అనే గ్రామం మీకు దగ్గరలో. ఆ పొందూరు దగ్గర ఒక ఆయన చచ్చిపోయాడు. ఒక ఆయన చచ్చిపోతే సమాధి పెట్టి చేయించుకోవటానికి ఈ ఊరి పేరేంటి? శ్రీకాకుళం వచ్చాడు. పెట్టి చేయించుకున్నాడు. ఆటో వాడిని అడిగితే తీసుకెళ్ళటానికి 300 అడిగాడు. వీడి దగ్గర డబ్బులు లేవు. బస్సు వాడిని అడిగాడు, బస్సు మేము ఎక్కించుకోమన్నాడు. ఆఖరికి పొందూరు కంకర తోలటానికి టిప్పర్ వెళ్తుంది ఆ దారిలో. అప్పుడు ఆ టిప్పర్ ఆపాడు, ఇటు దారిలో ఉండి టిప్పర్ ఆపాడు. టిప్పర్ ఆపినప్పుడు ఆ టిప్పర్ ఆపాడు, డ్రైవర్ ఆపాడు. ఏంటన్నాడు, అయ్యా సమాధి పెట్టి తీసుకెళ్ళాలి, ఆటో వాడు డబ్బులు ఎక్కువ అడుగుతున్నాడు, బస్సు వాడు ఎక్కించుకొని అంటున్నాడు, నువ్వే సహాయం చేయంటే, అయితే పైన ఖాళీ ఉంది, నువ్వు పెట్టేసేసి పైకి ఎక్కన్నాడు. వీడు పెట్టేసేసి పైకి ఎక్కాడు. పైకి ఎక్కిన తర్వాత కొంత దూరం వెళ్ళేటప్పటికి వర్షం వస్తుంటే వీడు చాలా తెలియగలవాడు. ఏం చేశాడు, ఆ పెట్టి మూత తీసి లోపల పట్టుకొని మూత వేసుకునేటప్పటికి ఆ టిప్పర్ వెళ్తా ఉంది. ఇంకొకడు ఆగాడు, ఆపు అన్నాడు. ఏంటన్నాడు, పలానా ఊరు వెళ్ళాలన్నాడు. పైకి ఎక్కన్నాడు. వీడు పైకి ఎక్కేటప్పటికి ఏం కనపడది, సమాధి పెట్టి కనపడది. వాడి నీడ చూస్తే వాడికే పోయి ఇక వాడు అరవటం మొదలు పెట్టాడు, డ్రైవర్ ఆపు, నేను దిగిపోతాను, ఆపు. వాడేది కాపుతాడు, వాడి డబ్బులు కావాలి. ఇక వాడు భయపడి ఇదే పట్టుకున్నాడు, గట్టిగా ఇదే పట్టుకున్నాడు ట్రక్ బాడీ. కొంత దూరం వెళ్ళేటప్పుడు ఇంకొకటి ఆపమంటే వాడిని అన్నాడు, పైకెక్కన్నాడు. పైకెక్కంటే వాడికి చిన్న చప్పుడు వినపడితే గొంతేస్తాడు. వీడెక్కిన వెంటనే చూసిందేంటి, సమాధి పెట్టాడు. మనిషి ఏమో అటు నిలబడి ఉన్నాడు. వీడికి పై వేసి ఆపో అంటున్నాడు. వాడెందుకు ఆపుతాడు, పోతా ఉన్నాడు.
పోతా ఉంటే ఈడేం చేశాడు, ఈడు ఇటు పట్టుకున్నాడు కదా, వాడు ఇటు పట్టుకున్నాడు, వాడు ఇటు పట్టుకున్నాడు, వాడు ఇటు పట్టుకున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోయేటప్పటికి పెట్టులో పట్టుకున్న వాడికి చవడం కాలాడుతుందా. ఇప్పుడు వాడు బయటికి రావాలి. ఇప్పుడు వాడు బయటికి రావాలి. ఈ మూతకి మూత అనేటప్పటికి పటక్క శబ్దం వచ్చింది. ఎప్పుడైతే పటాక శబ్దం వచ్చిందో ఈడు గొంతేశాడు, వాడు గొంతేశాడు. డ్రైవర్ ఆపో, దెయ్యం ఆపో, దెయ్యం అంటున్నాడు. తర్వాత కాసేపు మళ్ళీ శబ్దం రాల. మళ్ళా కాసేపటికి పటక్ మన శబ్దం వచ్చింది. డ్రైవరు దెయ్యం ఆపు అంటున్నారు. ఇద్దరు అరుస్తున్నారు. శబ్దం రాట్లా. అబ్బాయి ఏంటి ప్రశాంతం ఉంది. 2 సార్లు శబ్దం వచ్చింది, ఇప్పుడు శబ్దాలు లేవు, రాత్రి లేదు అని ఈడేం చేశాడు, ఇటు తిరిగాడు పెట్టుకెళ్ళి. వాడేం చేశాడు, వాళ్ళు తిరిగి పెట్టుకెళ్ళి చూశాడు. పెట్టెలో తెల్ల ప్యాంటు తెల్ల చొక్కేసుకొని నిటారుగా నిలబడ్డాడు. నిటారుగా నిలబడేటప్పటికి బాబో దెయ్యం అని ఇటు దిగాడు, వాడు అడుగు చేశాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. చాలా మంది నెవరుగా ఇంటికి వెళ్ళి పడుకొని తెలుసు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. పెట్టెలో దెయ్యం ఉందా? ఎవరున్నారు? మరే పాస్టర్ గారు ఇందా భోజనం చేస్తుంటే రైస్ చాలా డేంజర్ అండి అన్నాడు. రైస్ తింటే చాలా డేంజర్ అంట, షుగర్ అని. నేను అన్నాను, రైస్ డేంజర్ కాదు, కూర డేంజర్ కాదు, చికెన్ మటన్ ఫిష్ డేంజర్ కాదు, తినే మనిషే డేంజర్ బాబు. తినే మనిషే డేంజర్. మనిషి దెయ్యమయ్యాడా? కాదు, భయం అంతే. అయితే ఎవరు దెయ్యాలు అవుతారు? ఎవరు దెయ్యాలు అవుతారు? బైబిల్ చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఓకే, వచ్చిన చెబుతున్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఓకే, ఇక్కడ 7వ వచనం చదువుకుందాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధం చేయవలె ఉండగా ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధము చేసిరు గాని గెలవలేకపోయింది. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయింది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానునియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడి దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. అది దయ్యాల రూపంలో. దయ్యాలు ఎవరంటే పరలోకం నుండి భూమి మీదకి పడద్రోయబడినటువంటి దూతలు. దేవునికి వ్యతిరేకంగా వాడు పోరాటం చేశారు. సాతాను లూసిఫరు 3వ వంతు దేవదూతల్ని వారికి అబద్ధం చెప్పి మోసం చేసి దేవుడి ప్రేమ స్వరూపి కాదు, కఠినాత్ముడు అని చెప్పి దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు మిఖాయేలంటే ఎవరు? యేసు ప్రభు. మిఖాయేలుతో యుద్ధం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు ఓడిపోయారు ఆ యుద్ధం. ఆకాశంలో మీరు పరలోక రాజ్యంలో మీకు స్థానం లేదని అక్కడి నుంచి పడద్రోశారు. ఆ పడద్రోసినటువంటి వారే దెయ్యాలుగా సంచరిస్తున్నారు తప్ప ఏ మనిషి చనిపోయిన మనిషి పురుషుడే కానీ స్త్రీ కానీ ఎవరు దెయ్యాలు అవటం అనేది లేదు.
బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం. ఓకే, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 32, 33, 34 వచనాలు చదువుకుందాం. సాయంకాలము ప్రొద్దుకుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిటి కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేక దెయ్యములను వెళ్ళగొట్టెను. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి చదవమ్మా. అవి తన్ను ఎరియుండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడు. ఏమనుంది? అవి తన్ను ఎరియుండినందున. ఈ దయ్యానికి యేసు ప్రభు ఎక్కడ తెలుసు? పరలోకంలో. ఈ దయ్యాలకి యేసు ప్రభు పరలోకంలో తెలుసు. వాళ్ళు పరలోకం నుండి పడదొరక ముందు దేవదూతలు. అప్పుడే యేసు ప్రభు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాక్యం శ్రమిస్తుందంటే ఆ దయ్యములు ఆయనను ఎరిగి ఉండినందున ఆ దయ్యములను ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్పుచున్నదేమనగా ఏ మనిషి కూడా దెయ్యమవు. బైబిల్ ఏముంది? వారు ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో వారికి ఎప్పటికీ. కాబట్టి పగబెట్టుకునేది ఎవరు? చనిపోయిన వాళ్ళు. అక్కడ కాదు. ప్రేమిస్తారా? ప్రేమించరు. కాబట్టి ఏ మనిషి కూడా, మొట్టమొదటి పాయింట్ మీరు నమ్మండి, ఏ మనిషి కూడా దెయ్యము అవ్వడు. సాతాను దూతలు, పడదొలబడినటువంటి దూతలే దెయ్యములుగా మనకు శోధిస్తారు. ఇప్పుడు ఓ ప్రశ్న. సౌలుని పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టినప్పుడు ఆయన ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలి. దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆలకించట్లా. దేవుడు సమాధానం ఇవ్వట్లా. యుద్ధానికి వెళ్ళు అని చెప్పట్లా, వెళ్ళొద్దు అని చెప్పట్లా. ఆఖరికి సౌలు ఏం చేశాడు తెలుసా? ఆ దేశంలో కర్ణపిశాచి ఒక మాంత్రికురాలు ఎక్కడుందో కనుక్కోమని సైన్యాన్ని పంపించాడు. ఆ సేవకులు వెళ్ళి పలానా చోట ఉందామని. మాంత్రికురాలు అన్నాడు. ఆమె దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. ఆమె దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన అడిగాడు, నీవు నాకు సమూయేలుని పైకి పిలువన్నాడు. సమూయేలుని నాకు పిలువన్నాడు. సమూయేలుతో నేను మాట్లాడాలి. సమూయేలు అప్పుడు చనిపోయాడు. చనిపోయిన నుండి ఎవరు పిలుస్తాడు పైకి? కానీ మాంత్రికురాలు కదా, పిలిచే శక్తి ఉందని ఆమె దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె, అయ్యా సౌలు కన్నపిశాచు మాంత్రికుల్ని, సోది చెప్పేవాడిని, చిల్లంగి పని వారిని ఈ దేశం నుండి తోలేశాడు. సౌలు కనుక తెలిసిందంటే నన్ను కూడా చంపేస్తాడని. ఎవరితో మాట్లాడుతుంది ఆవిడ? ఎవరితో మాట్లాడుతుంది? సౌలుతోనే మాట్లాడుతుంది. అప్పుడు సౌలు అన్నాడు, నేను చంపను. నేను ఎవరో తెలుసా అడిగేది? సౌలుని అని. అప్పుడు ఆమె మంత్రాలు చేసినప్పుడు ఎవరు వచ్చాడు పైకి? సమూయేలు రూపంలో వచ్చేసి. అమ్మా, మొదటి సమూయేలు 28వ అధ్యాయం. పాప బైబిల్ మొదటి సమూయేలు 28వ అధ్యాయంలో ఉంది. సమూయేలు పైకి వచ్చాడు. సమూయేలు పైకి వచ్చినప్పుడు జాగ్రత్తగా నన్ను ఇది ఎందుకు చూపుతున్నానంటే, సమూయేలు నిజంగా సమూయేలే పైకి వచ్చాడా, సమూయేలు రూపంలో సాతాను పైకి వచ్చాడా అని చెబుతాను. ఆ సమూయేలు పైకి వచ్చినప్పుడు సౌలు ఏం అడిగాడో చూద్దాం. మొదటి రాజులు 28వ అధ్యాయం. మొదటి రాజులు 28వ అధ్యాయంలో ఇది మొదటి రాజులు కాదండి, మొదటి సమూయేలు, క్షమించండి,
మొదటి సమయాలు 28వ అధ్యాయంలో ఓకే 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం నుండి ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవాలని అడగగా అతడు సమూయేలును రప్పింపవాలని నేను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చుతావని సౌలుతో చెప్పగా, రాదు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినందని ఆమె అడగగా ఆమె, వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. ఇది ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. నేను అల్లు ఎందుకన్నావయ్యా? దేవతలు కాదు వచ్చింది సాతానుడు. అందుకదిగో దేవతల్లో ఒకడు భూమిలో నుండి, దేవతలు అయితే ఎక్కడి నుంచి రావాలా? పైనుంచి రావాలా? ఆకాశం నుండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేవత? ఈ దేవత ఎవరు? పడదోయబడినటువంటి దేవదూతల్లో ఒక దేవదూత. పడదోయబడినటువంటి దేవదూతల్లో ఒక దేవదూత ఎవరి రూపంలో వచ్చాడు? సమూయేలు రూపంలో వచ్చాడు. పడదోయబడినప్పుడు దేవుడు వీళ్ళని పడదోయబడినప్పుడు ఎక్కడ పడిపోయారు చూద్దాం. 2 పేతురులో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఉంది. 2 పేతురు ఓకే, ఇక్కడ 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయము 4వ 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి తోసి తీర్పుకు కాలు ఉంచుబొట్టకు వారిని అప్పగించను. ఏమనుందండి? దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి తోసివేశాడు. సో ఇప్పుడు సమూయేలు ఎక్కడి నుంచి వచ్చాడు? పాతాళంలో నుంచి పైకి వచ్చాడు. ఆ పడదోయబడినటువంటి దేవదూతల్లో ఒక దేవదూత సమూయేలు రూపంలో వచ్చాడు. కాబట్టి చనిపోయినటువంటి వారు సమాధుల నుండి తిరిగి రావటం అనేది అసంభవం. కానీ ఆఖరి రోజుల్లో మాంత్రికులు, సోది చెప్పేవాళ్ళు, మాంత్రికులు తప్పనిసరిగా ఇటువంటి మంత్రాల ద్వారా దెయ్యాన్ని పైకి లేపుతారు. మనుషుల రూపంలో వచ్చేటోడు చేస్తారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది సోది అంటే చాలా ఇష్టం. ఆమెకే తెలీదు, ఆమె సోది, ఆమె భవిష్యత్తు ఆమెకు తెలిస్తే ఆమె ఇంటికి వచ్చి వెళ్ళామంటే తూర్పు వైపు దిప్పుద్ది చెయ్యి, పడమల వైపు దిప్పుద్ది చెయ్యి. ఆమె అడుక్కోవాల్సిన పని ఉండదు ఆమెకి. కానీ చాలా మంది డబ్బున్న వాళ్ళు సోది చెప్పించుకుంటారు. చిలక దోషేషం, వాళ్ళ భవిష్యత్తు ఏంటో చిలక చెప్పుద్దంట. అందరికీ ఆ కార్డులే తీసేది. మాంత్రికుల దగ్గరికి వెళ్తారు. మంత్రాలు, తంత్రాలు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వీటన్నిటినీ నాశనం చేస్తాడు. కాబట్టి ఏ మనిషి కూడా చనిపోయి దెయ్యం అవ్వటం అనేది బైబిల్ చెప్పట్లేదు. మనిషి చనిపోయినప్పుడు ఏమైనా ఉంది వాక్యంలో? వారు ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో వారికి ఎప్పటికీ ఉంటుంది. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం. కీర్తన గ్రంథం 146వ అధ్యాయంలో దావీదు మహారాజు ఏం చెబుతున్నాడో చూద్దాం.
కీర్తన గ్రంథం 146 అధ్యాయం. ఓకే, 3వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం 4వ వచనం, 146. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలవుదురు, వారి సంకల్పములు నాడే నశించునాయి. వారి ఆలోచన అప్పుడే నశించుంది, వారి సంకల్పాలు కోరికలు అన్నీ కూడా అప్పుడే నశించిపోతాయి. ఏముంది? వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలవుదురు, వారి సంకల్పములు నాడే. ప్రేమటువంటి విశ్వాసులారా, మానవుని యొక్క జీవితం ఏ పాటిది? మానవుని యొక్క జీవితం ఏ పాటిది? మొదటి పేతురులో మానవుని యొక్క జీవితం ఏ పాటిదో ఇక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మొదటి పేతురు 1వ అధ్యాయం, 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ. మానవుని యొక్క జీవితం ఏ పాటిది? ఉదయం పచ్చగా ఉంటుంది, సాయంత్రానికి వాడిపోతుంది. మానవుని యొక్క జీవితం దాటిపోయే నీడ లాంటిది. మానవుని యొక్క జీవితం నీటి మీద బుడగలాంటిది. కాబట్టి మానవుడు యోబంటాడు, నేను తిరిగి రాని లోకానికి వెళ్తున్నాను అంటాడు. అంటే ఏంటి? ఒకసారి చనిపోతే మళ్ళా తిరిగి రా. ఇప్పుడు ప్రశ్న, మన క్రైస్తవులు సమాజ్ చేస్తాం. దావీదు గురించి ఏం చెప్పబడింది? సమాధిలోనే ఉంటారా, లేకపోతే పరలోకానికి వెళ్తారా, లేకపోతే నరకానికి వెళ్తారా? చూద్దాం. అపోస్తుల కార్యంలో దావీదు గురించి ఏం చెప్పాడో చూద్దాం. దావీదు పరలోకానికి వెళ్ళాడా, లేకపోతే నరకానికి వెళ్ళాడా, లేకపోతే సమాధిలోనే ఉన్నాడా? చూద్దాం. 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 29-30 వచనాలు. సహోదరులారా, మూల పురుషులకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడి, అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అంటే ఏంటి అర్థం? దావీదు సమాధిలో నిద్రిస్తున్నాడు. అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నదని అపోస్తుల పౌలు చెబుతున్నాడు. అప్పటికి 4000 సంవత్సరాలైంది దావీదు చనిపోయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చనిపోయినటువంటి వారు సమాధుల్లో నిద్రిస్తున్నారు తప్ప వారు పరలోకం వెళ్ళటం కానీ, లేకపోతే భూలోకం వెళ్ళటం కానీ, నరకంలోకి వెళ్ళటం కానీ జరగదు. అయితే ఇప్పుడు మన లాజర్ దగ్గరికి వస్తున్నాం. యేసు ప్రభు లాజర్ చనిపోయాడని శిష్యులు చెప్పాడు. చనిపోయాడు, మనం వెళ్దాం ఉన్నాం. అప్పుడు వెళ్ళినప్పుడు మార్త ఎదురుగా వచ్చింది. అయ్యా, నువ్వు మా దగ్గర ఉంటే మా సహోదరుడు లాజరు చనిపోయేవాడు కాదని. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ సహోదరుడు లాజరు తిరిగి లేస్తాడని నువ్వు నమ్మట్లేదా అన్నప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్త ఏమని సమాధానం ఇచ్చిందో చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్త ఏమని సమాధానం ఇచ్చిందో మనం చూద్దాం. ఇక్కడ 11వ అధ్యాయంలో 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను కానీ మరి ఇంటిలో కూర్చుని ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావుకుండెను. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదనని. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఏమని సమాధానం ఇచ్చిందో చూడండి. మార్త ఆయనతో, అంత్యదినమునందు
పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదును. ఆహా, మార్పుకున్నటువంటి విశ్వాసం ఏంటి? మార్పుకున్న నిరీక్షణ ఏంటి? అంత్యదినమందు దూత పోరు విన్నప్పుడు, సమాధులు తెరవబడ్డప్పుడు నా సహోదరుడు లాజరు సమాధి నుండి తిరిగి రాస్తానని నేను నమ్ముచు. అప్పుడు మార్తని యేసుప్రభువు అడిగాడు, ఎక్కడ సమాధి చేశారా? ఆ రోజుల్లో గొయ్యితో పెట్టడం కాదు, కొండను తొలిచి లోపల పెట్టి పరుండ పెట్టి రాయి గురించేవాడు. ఎక్కడ సమాధి చేశారో తీసుకెళ్ళమంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మరియ ఎదురొచ్చి ఏడ్చి కాళ్ళ మీద పడింది, అయ్యా నువ్వు మా దగ్గర ఉంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఆయన ఎక్కడ సమాధి పెట్టారు చూడాలి. ఆ సమాధికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు మార్తతో అన్నాడు, రాయి తొలగించన్నాడు. అప్పుడు మార్త అన్న మాట ఏంటో మనం చూద్దాం. 11వ అధ్యాయము. అప్పుడు మార్త ఏమని చెప్పిందో మనం ఒకసారి చూద్దాం. ఆ యేసు 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో. ఎన్ని దినాలైంది చనిపోయి? వాసన కొట్టుదయ్యా, రాయి తొలగిస్తే వాసన కొట్టుదంటే అప్పుడు యేసు ప్రభు ఉన్నాడు చూద్దాం. యేసు ప్రభు ఉన్నాడు చూద్దాం. అందుకు యేసు, నువ్వు నమ్మినలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నానని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పిదవని. ఆయన ఆ లాగు చెప్పి ఏమని పిలిచాడు? లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడు వెలుపలికి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న, మీరు ఎంతమంది లాజరు మంచోడని నమ్ముతారు? చేయగలని ఏంటి అనుమానం? పాస్ గారు ఎత్తలో వాళ్ళు ఎత్తండి. లాజరు మంచోడని నమ్మేవాళ్ళు చేయగలుగుతాడు. చాలా సంతోషం, సగం మందిని ఎత్తాడు. నేను మంచోడని నమ్ముతాను. కొంతమంది చెప్పే బాధను బట్టి అయితే లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? పరలోకం వెళ్ళాలి, నరకానికి కాదు. కానీ పరలోకం నుంచి వచ్చాడా? సమాధి నుంచి బయటకు వచ్చాడా? సమాధి నుంచి బయటకు వచ్చాడు. అంటే అర్థం ఏంటి? చనిపోయిన ప్రతి మనిషి ఎక్కడ ఉంటాడు? సమాధిలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? యేసు ప్రభు పిలిచేంత వరకు. యేసు ప్రభు పిలిచేంత వరకు సమాధిలోనే ఉంటాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఏముందో చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం దానియేలు గ్రంథం. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొనేదరు. కొందరు నిత్యజీవం అనుభవించుటకు, కొందరు నింద పాలవుటకు, నిత్యముగా హేయులవుటకు మేలుకొందురు. సమాధులను నిద్రించు అనేకులు. ప్రతి క్రైస్తవుడు నిద్రిస్తున్నాడని చెప్పాలి, నిద్రిస్తున్నాడని చెప్పాలి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొనేదరు. కొందరు నిత్యజీవం పొందుటకు, కొందరు నిందపాలు. అంటే చనిపోయిన ప్రతి మనిషి సమాధిలోనే ఉంటాడు. దావీదు ఉన్నట్టుగా, లాజరు ఉన్నట్లుగా. ఎప్పుడు వారు బయటికి వస్తారు? ఎప్పుడు వారు బయటకు వస్తారయ్యా? చూద్దాం. ఆ సహోదరుడు చదివాడు. మొదటి తెస్సలోనికైలు 4వ అధ్యాయము 16, 17 వచనాలు చదవమ్మా. ఆర్భాటముతోను
ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆర్భాటముతో యేసు ప్రభు వచ్చినప్పుడు, ప్రధాన దూత శబ్దముతో యేసు ప్రభు వచ్చినప్పుడు, దేవుని బోరతో యేసు ప్రభు వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభుని అంగీకరించినటువంటి వారు, యేసు ప్రభునందు విశ్వసించినటువంటి వారు, యేసు ప్రభు నామం పేట బాప్తిసం తీసుకున్నటువంటి వారు, యేసు ప్రభుని వెంబడించినటువంటి వారు, యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి వారు, ఆధ్యాత్మికంగా యథార్థంగా నీతిగా భక్తిగా జీవించినటువంటి వారు చనిపోయినప్పుడు వారు సమాధిలో నిద్రిస్తారు. యేసు ప్రభు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు. ఇదే నిరీక్షణ, ఇదే నిరీక్షణ. 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయంలో మానవుడు ఎందుకు చనిపోతాడు, ఎవరి పాపం వల్ల చనిపోతాడు, ఎవరి వలన ఆయన పునరుత్థానంలో పాల్గొంటాడని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ 15వ అధ్యాయం. ఓకే, 15వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనిషిని ద్వారా మరణం వచ్చిన కనుక మనిషిని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. వినండి, మనిషిని ద్వారా మరణం వచ్చింది. ఏ మనిషి ద్వారా వచ్చింది మరణం? ఆదాము ద్వారా. ఆదాము అనేటువంటి మనిషి ద్వారా, మన తండ్రి ద్వారా మరణం వచ్చింది. రెండో మనిషి ఎవరు? యేసు ప్రభు. అనుమానమా? మనిషి కుమారుడు యేసు ప్రభు. రెండో మనిషి యేసు ప్రభు. ఏమన్నది ఇక్కడ? ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. దేవుని స్తోత్రం. ఆదామునందు అందరూ మృతి పొందారు, యేసు క్రీస్తునందు అందరూ వేస్తారు. తర్వాత ఏముందో చూద్దాం. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రేమటువంటి విశ్వాసులారా, ఈ విశ్వాసంతోనే మన ప్రియుల్ని మనం సమాచారం. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. వారి వరుసలో బ్రతికింపబడతారు. ఇజ్రాయేల్ గారి తల్లి చాలా భయభక్తురాలు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆమె చూసి. జాన్ డానియల్ గారి తల్లి చాలా భయభక్తురాలు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన చూసింది. వాళ్ళు భక్తి పనులు కాబట్టి ఈరోజు మేమందరం క్షేమంగా ఉన్నాం అనా. మా అమ్మ భయభక్తురాలు, మీ పిల్లలందరూ భయభక్తురాలు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన వారు తమ వరుసలో. కాబట్టి క్రైస్తవులు మరణించడానికి భయపడరు, శ్రమల పాలవటానికి భయపడరు, నిందపడటానికి భయపడరు. యేసు ప్రభుని సిలువేశారు, కోడలతో కొట్టారు, శిరస్సు పైన ముళ్ళకిరీటం పెట్టారు, అరచేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు, పక్కలో బళ్ళెం పెట్టి కొట్టారు. ఆయన సహించాడు. ఎందుకో తెలుసా? ఆయన తిరిగి లేస్తాడని తెలుసు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఏముందో చూద్దాం. యోహాను 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును.
తర్వాతే ఉంది, బ్రతికిన యందు విశ్వాసముంచువాడు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. యేసు ప్రభు చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. యేసు ప్రభు గురించి ప్రకటన గ్రంథంలో ఏమనుందో చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. యేసు ప్రభు గురించి ప్రకటన గ్రంథంలో ఏమనుందో చూద్దాం. 1వ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. ఆమేన్. ఏమన్నాడు? నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. మనం ఆరాధించే దేవుడు సజీవుడా మృతుడా? సజీవుడు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవున్నాయి. కాబట్టి యేసు ప్రభు నందు విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరు కూడా సమాధి నుండి తిరిగి లేస్తారు. సమాధి నుండి తిరిగి లేస్తారు. ఇదే మన నిరీక్షణ, క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ. ప్రేమటువంటి విశ్వాసాలు. అందుకని నీతితో బతకాలి, భయభక్తులతో బ్రతకాలి, యథార్థంగా బతకాలి, పాపము చేయకుండా బతకాలి, అబద్ధం ఆడకుండా బతకాలి, తప్పులు చేయకుండా బతకాలి. యేసు ప్రభుని ప్రేమించినటువంటి వారు ఆయన అడుగు జాడల్లో జీవిస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు అన్నాడు, నేను పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఈ వచనానికి సరిపోయినటువంటి నిదర్శనం ఉంది. 17వ అధ్యాయము 1 నుంచి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును ఆయన సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనవాయను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఇప్పుడు వినండి, యేసు ప్రభు రూపాంతరం పొందాడు. రూపాంతరం పొందినప్పుడు దేవుని యొక్క వెలుగు ఆయన ముఖంలో కనపడింది. పక్కన, కుడి పక్కన ఎడం పక్కన మోషే ఏలియా కనపడ్డారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? భూలోకం నుంచి వచ్చారా? సమయంలాగా పరలోకం నుండి వచ్చారా? పరలోకం నుండి వచ్చారు. మోషే అరణ్యంలో ఇశ్రాయేలును నడిపించినప్పుడు బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు కర్ర తీసుకొని. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు నా మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమించావు కాబట్టి కోరేపు కొండ మీద నువ్వు చనిపోతావు అన్నాడు. ఆయన చనిపోయాడు. కానానులో ప్రవేశించుకొని చనిపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషేని సమాధి నుండి లేపి తీసుకెళ్ళిపోయాడు పొలం. సాతాను అడ్డుపడ్డాడు. మోషే నువ్వు తీసుకెళ్ళటానికి వీలేదన్నాడు. మోషే నా సేవకుడు, శిక్షించగలిగిన హక్కు నాకుంది, రక్షించగలిగిన హక్కు నాకు ఉంది అని చనిపోయినటువంటి మోషేని సమాధి నుండి లేపి తీసుకొని పరలోకానికి వెళ్ళాడు. మోషే చనిపోతే దేవుడు ఒక్కడే ఉండలేకపోయాడు పరలోకంలో. మోషే ఆయన స్నేహితుడు ఒక్కడే ఉండలాగా మోషేని సమాధి నుండి తీసుకెళ్ళాడు.
మోషే అన్నాడయ్యా కానాను దేశం ప్రవేశించాలయ్యా, బతకని అన్నాడు. లేదు, నువ్వు చనిపోతావు అన్నాడు. ఇప్పుడు ప్రశ్న, మోషే చనిపోతే పరలోకం వెళ్ళేవాడా కాదా? మోషే చనిపోబట్టి దేవుడు ఆయన లేపి పరలోకానికి తీసుకెళ్ళాడు. అదే కనుక మోషే కానానులో ప్రవేశించినట్లయితే, దేవుడు క్షమించి కానానులో ప్రవేశించినట్లయితే ఈ రోజు వరకు సమాధిలోనే ఉండేవాడు. మోషే అనుకున్నాడు, ప్రభా నన్ను కానాను దేశంలో ప్రవేశింపని అన్నాడు. కానీ దేవుడు ఆయన సంకల్పాన్ని బట్టి, ఆయన కృప జ్ఞానాన్ని బట్టి మోషే చనిపోయేటట్టు చేసి మోషేని సమాధిలో తిరిగి లేపుకెళ్ళాడు. ఏలియా కర్మేలు పర్వతం మీద దేవుడి తరపున సవాల్ చేశాడు. విగ్రహారాధికులతో సవాల్ చేశాడు, బేల్ ప్రవక్తలతో సవాల్ చేశాడు, ఆహాబుతో సవాల్ చేశాడు. సవాల్ చేసినప్పుడు ఎవరు గెలిచారని కర్మేలు పర్వతం మీద ఏలియా గెలిచాడు. అప్పుడు 450 మంది అబద్ధ ప్రవక్తల్ని, 400 మంది అబద్ధ ప్రవక్తల్ని అందరిని చంపేశాడు. 850 మంది అబద్ధ ప్రవక్తలు చంపేసినప్పుడు ఆహాబు భార్య జెజబెలు ఏలియాని చంపాలని వెంటాడింది. అప్పుడు ఏలియా పారిపోయి అన్నాడు దేవుడితో, అయ్యా నా ప్రాణం తీసుకో అన్నాడు. నా ప్రాణం తీసుకో అన్నాడు. అంతమందిని చంపినప్పుడు ఉన్న ధైర్యం ఆయన్ని చంపుతాననేటప్పుడు పీకితనం వచ్చేసింది. నన్ను అయ్యా నా ప్రాణం తీసుకో, జెజబెలు చేతిలో నాకు చనిపోవడం ఇష్టం లేదంటే దేవుడు అన్నాడు, లే అదిగో మాంసం, అదిగో రొట్టె తినేసి 40 దినాలు ప్రయాణం చేయాలి అన్నాడు. ప్రయాణం చేశాడు. ఏలియా చనిపోయాడా లేకపోతే సజీవంగా పరలోకానికి వెళ్ళాడా? చూద్దాం ఏమని ఉందో. మొదటి రాజుల్లో ఏలియా పరలోకానికి ఏ విధంగా వెళ్ళాడో చూద్దాం. ఓకే, రెండో అధ్యాయం, మా 2వ రాజులు, ఇది దయచేసి క్షమించండి. 2వ రాజులు 2వ అధ్యాయం, 2వ రాజులు 1, 2వ రాజులు 2వ అధ్యాయము 1వ వచనం, 1-2 వచనాలు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనేను. ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. అయితే 4వ వచనంలో ఏముందో చూడండి. కిమ్మట ఎలీషా, యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనన్ను
కనుక వారిద్దరూ ఎరికోకు ప్రయాణం చేసిరి. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడేను. అంతటి ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పిన కనుక వారిద్దరు ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుండగా వారిద్దరు యోర్దాను దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన కనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయారు. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీసివేయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది, అయితే నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన యెడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడిన యెడల అది కాకపోనని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. మరణం రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు పేతురు యోహాను తీసుకెళ్ళి యేసు ప్రభు రూపాంతరం ఎందుకు పొందాడు తెలుసా? ఏలియాని మోషేని ఎందుకు చూపించాడు తెలుసా? మోషే ఎవరికి సాదృశ్యం అంటే యేసు ప్రభు నందు నిద్రించి సమాధి నుండి తిరిగి లేచేటువంటి వారికి సాదృశ్యం మోషే. ఏలి ఎవరికి సాదృశ్యమో తెలుసా? మరణము రుచి చూడకుండా పరలోకానికి కొనిపోబడే వారికి సాదృశ్యం. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు 2 గుంపుల వారు ఉంటారు. ఒక గుంపు సమాధి నుండి తిరిగి లేచేవారు, ఇంకో గుంపు మరణం రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళేవారు. ఇంకొకసారి మనం చదువుదాం. 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయము 16-17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదురు. తర్వాత చూడండి, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద ప్రేమటువంటి విశ్వాసాల చనిపోయి తిరిగి లేచే వారికి మోషే సాదృశ్యం. మనం రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళే వారికి ఏలియా సాదృశ్యం. మనలో కొంతమంది యేసు ప్రభు కనుక త్వరగా వస్తే మనం బ్రతికొండొచ్చు. యేసు ప్రభు ఆలస్యం చేస్తే మనం అందరం కూడా సమాధులు నిద్రించవచ్చు. కాబట్టి 2 గుంపుల వారు, ఒక గుంపు చనిపోయి లేచేవారు, ఇంకో గుంపు మానవ రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళేవారు. ఈ